గండిపేట గ్రామ శివారులో యువతి మర్డర్ కేసును ఛేదించారు పోలీసులు. పాత బస్తీకి చెందిన అక్బర్ అనే వ్యక్తి చంపినట్లుగా తేల్చారు. హత్యకు గురైన యువతి అమీన్ మాల్యాగా గుర్తించారు. యువతి ఫలక్ నుమా ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. నిన్న బైక్ పై యువతిని తీసుకొస్తున్న విజువల్స్ సీసీ కెమెరాలకు చిక్కాయి. ఆ విజువల్స్ ఆధారంగానే దర్యాప్తు షురూ చేసిన పోలీసులు నిందితుడిని గుర్తించారు. ప్రస్తుతం యువతి డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు. అక్బర్ ను పోలీసులు అరెస్ట్ చేసి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. నా లేబరింగ్ చేసి నేను ఇల్లు కట్టుకున్నా, మొత్తం చేసిన మా చూడలేక వాడు నా గల్లీలోనే ఉంటాడు. అక్బర్ అని జల్సాల పోతాం, ప్రతి ఆదివారం జల్సాలకు పోతాం. ఆ జల్సాల పోయి వచ్చే వరకు చూస్తే ఇంట్లో మొత్తం వజ్రాలు డబ్బులు అన్నీ మొత్తం ఇంట్లో పైసలు వేసిన గల్లా పొడిలు మొత్తం పలగొట్టి ఇప్పుడు ఏం చేసిన అంటే అందరు చేసిన అప్పుడు మా ఇంటి ముందర కౌన్సిలర్ పోతుంది. కౌన్సిలర్కి పిలిపించి ఈ చూడు స్వామి ఇట్లా అయింది, ఏం సంగతి ఏం అంటే ఆయన అప్పుడు పోలీసు వాళ్ళకి పిలిపించి వాళ్ళు దర్యాప్తు చేసి మొత్తం చేసిన తర్వాత వాళ్ళు ఇది చేసి వాళ్ళ కంప్లైంట్ కూడా ఇచ్చిన బల్ల చంద్రాన్గుట్ట మీద కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రాత్రి 2 గంటలకు మనకు వాట్సాప్ మీద మనకి ఇది ఇట్లా సంఘటన వచ్చిందని మనం చూసుకుంటే అప్పుడు చక్కగా చంద్రాన్గుట్టకి వెళ్ళినాం. చంద్రాన్గుట్ట పిఎస్ దగ్గర పోయిన తర్వాత వాళ్ళు ఇది మీదే బిడ్డ అని దాని మీద 24 సంవత్సరాలు మా బిడ్డ 14 సంవత్సరాలే ఉంది, ఆమె 9వ క్లాస్ చదువుతుంది. ఈ విషయం మీరు జడ్జిలు ఒక 2 నెలలు 3 నెలలు శిక్ష ఇచ్చి జైలు చేసి మళ్ళీ ఇవ్వకూడదు. ఉరి శిక్ష ఇస్తే కూడా తక్కువ ఉంది. ఇప్పుడు ఇలా నా బిడ్డకు చేసిన రేపు వచ్చిన వేరే బిడ్డకు కూడా చేయవచ్చు వానికి.